రాహుల్ గాంధీ ఇంకెప్పటికీ కూడా ఎంపీగా పోటీ చేయకుండా లోక్సభకి పార్లమెంట్కి ఇంకా రాని విధంగా ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిన్న శూన్యగంటలో సబ్స్టాంటివ్ మోషన్ పెడుతున్నట్లుగా బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే అయితే చెప్పారు. ఎందుకు ఈ విధానం వచ్చిందంటే అంటే బీజేపీ ఎంపీ కాబట్టి సరే అది కామన్ అనుకోవచ్చు. కానీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నిజానికి ఈ దేశానికి పనికిరాడు. ఆయన ఒక ప్రతిపక్ష నేతగా బీజేపీని తిట్టొచ్చు, విమర్శించవచ్చు, లేదా ప్రశ్నించవచ్చు. అది ఆయన హక్కు. ఒక ప్రతిపక్ష నేత చేయాల్సినటువంటి పని అది, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఏం జరుగుతోంది? ఆయన అలా చేస్తున్నాడా? నిజంగా ఆ విధానం ఉందా ఆయన దగ్గర? ఆయన ఎలా ఉన్నాడు? భారతదేశాన్ని విమర్శించడానికి, అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అనేది భారతదేశాన్ని నేను ఇటలీ నుండి వచ్చి విమర్శిస్తున్నాను, లేదా నేను పాకిస్తాన్ నుండి వచ్చి విమర్శిస్తున్నాను, లేదా నేను బంగ్లాదేశ్ నుంచి, అమెరికా నుంచి, ఇలా దేశాల నుండి వచ్చి విమర్శిస్తున్నటువంటి ఒక వ్యక్తిగానే కనిపిస్తున్నాడు తప్ప ఈ దేశంలో పుట్టి ఈ దేశం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఎక్కడా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఈరోజు నిష్కాంత్ దూబే గారు ఆయన విషయం ఏమంటున్నాడు అంటే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన థాయిలాండ్, వియత్నాము, కంబోడియా వంటి దేశాలకు వెళ్తూ సారోస్ ఫౌండేషన్, యుఎస్ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో చేతులు కలిపి భారత వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. అందువల్ల ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని శూన్యగంటలో డిమాండ్ చేశారు. అంతకుముందు పీటీఐ వార్తా సంస్థకు దీనిపై ఇంటర్వ్యూ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఎవరు నిధులు ఇచ్చారు, అలాగే ముద్ర కానిటువంటి ఆ పుస్తకం ఈయన చేతికి ఎలా వచ్చింది? నేను చెప్పుకున్నాం కదా, ఈయన అరవనే రాసినటువంటి పుస్తకం ఎలా వచ్చింది? ఇక్కడ ప్రింట్ అవ్వకుండా విదేశాల్లో ప్రింట్ అయ్యి అమెజాన్లో అది అందుబాటులోకి వచ్చి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వాళ్ళకి ఎలా వచ్చింది? వెంటనే ఎందుకు అమ్ముడైపోయింది? ఇక్కడ ఎవడు దేశంలో ఏ శక్తులు లేకుండానే. ఇది ఒక పక్కా ప్లాన్తో జరిగినటువంటి కుట్ర. ఈ దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నాల్లో నెహ్రూ నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించండి, తప్పేం కాదు, ప్రశ్నించండి, ఇంకా మంచిది, వ్యతిరేకించండి. కానీ మరీ దేశాన్ని వ్యతిరేకించడం ఏంటి? ఒక దేశాన్ని విమర్శించడానికి, ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి తేడా తెలియనప్పుడు ఇతను ఏం ప్రతిపక్ష నేతగా ఉంటాడు?